నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను పంపించిన వాడు ఇలా కొంపలు ముంచుతాడని అనుకోలేదు మేడం. ఆ ముద్దనష్టపోడు భూమినిచ్చి పంపిస్తుంటే మాతో పాటు వచ్చినా బాగుండేది. వాడు తిండికి కక్కుర్తి పడి రాత్రంతా అక్కడే ఉండి పాపని తీసుకురాకుండా అడ్డంగా దొరికిపోయాడు. మీకు ఎదురుపడే ధైర్యం లేక వాడు నాకు చెప్పి పారిపోయాడు. నేనప్పటికీ వాడు ఓకేనా అని నిన్ను 100 సార్లు అడిగాను. నేను వాళ్ళని పంపించానన్న సంగతి తెలిస్తే సంధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. మేడం, నేను మీకు సాయం చేయాలనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నన్ను క్షమించండి మేడం. ఛా! నేను ఎవరిని పడితే వాళ్ళని నమ్మను. ఆయా మాటలు నమ్మే చాలా పెద్ద బాధ్యత వాడికప్పచెప్పాను. వీడు చేసిన పని వల్ల సంధ్య శ్రీకర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు. ఈ పాటికి సంధ్య నన్ను వెతుక్కుంటూ బయలుదేరే ఉంటుంది. భూమితో పెద్దగా పరిచయం లేనప్పుడే ముక్కు మొహం తెలియని వాళ్ళు భూమిని తీసుకెళ్తున్నారని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఎంక్వైరీ చేయించింది. అలాంటిదే దీని వెనక నేనున్నానని తెలిస్తే సంధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. లేదు, సంధ్య వచ్చి ఏదో ఒకటి చేయకముందే జాగ్రత్త పడకపోతే నేను ప్రాబ్లంలో పడతాను. సంధ్య, చేతిలో ఆ కర్రేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. చెయ్యి, ఫోన్ చెయ్యి. చూస్తావేంటి? ఫోన్ చెయ్యి. ఇదేంటి సంధ్య వాయిస్ లా ఉంది? పద. మమ్మీ, ఏమైంది? చేతిలో ఆ కర్రేంటి? సంధ్య గారు, మీరేంటి ఇక్కడ? అత్త, ఏంటలా భయపడుతున్నావు? గజగజ వణికిపోతున్నావేంటి? అసలేం తప్పు చేసావో చెప్పత్తా. నేనేం చేశాను? నాకేం తెలీదు. అప్పారావు ఎవరో తెలీదు, రాజ్యం ఎవరో తెలీదు, అసలు ఆయా ఎవరో తెలీదు. నీ కళ్ళకి మేమెలా కనిపిస్తున్నాము? మా ఇంటికొచ్చి మా అమ్మ మీదే కర్ర లేపుతావా? చూడు, ఈ ఇంట్లో నా పెళ్లి పెట్టుకున్నాం. అన్నీ వదిలేసి మా నాన్న మేము బతుకుతున్నాం. ఇలా అనవసరంగా మా జోలికొచ్చి మా జీవితాలు నాశనం చేయొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఏంటి, మీ జీవితాలు నేను నాశనం చేస్తున్నానా? ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నారు? మీ అమ్మని అడుగు. మమ్మీ, ఏం చేసావు? చెప్పు మమ్మీ, ఏం చేసావు? అంటే అది నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. నాకు అప్పారావు ఎవరో తెలీదు, రాజ్యం ఎవరో తెలీదని చెప్తున్నాను కదా.
ఎందుకు నన్ను దబాయిస్తుంది?